A dealer sells an article for 403.20 after giving a discount of 16% on market price. If no discount was given, he would have gained 28% fine cost price అంటున్నాడు. ఓకే, సో ఏమంటున్నాడు, ఆఫ్టర్ గివింగ్ 16% డిస్కౌంట్ అంటే ఎంత కమినట్ అయినా 84% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ కమినట్. సో 84% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ మనకి ఎంత ఇచ్చి మనకి ఇక్కడ 403.20 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు, అసలు డిస్కౌంట్ ఇవ్వలేదంట. డిస్కౌంట్ ఇవ్వకపోతే ఎంత కమినట్ 100% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ కమినట్. ఇప్పుడు ఎంత వచ్చిందంటే మనకి 28% ప్రాఫిట్ వచ్చిందంట. అంటే 128% ఆఫ్ కాస్ట్ ప్రైస్ కదా. సో మనకి ఇక్కడ 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అనేది 128% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అయితే, సో మార్కెట్ ప్రైస్ ఏమైతే మనకి ఇక్కడ 128/100 ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో అదే ఇక్కడ రాసుకుంటున్నాను నేను. ఓకే, సో 84% మార్కెట్ ప్రైస్ ఏం రాసుకుంటున్నా, 128/100 అంటే 1.28 ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ రాసుకుంటున్నా. ఇది ఈక్వల్ ఎంత 403.20. మనకి ఏం అనుకోవాలి, కాస్ట్ ప్రైస్ అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అందరూ తెలుసు కానీ ఎలా సాల్వ్ చేయాలి, ఎందుకంటే ఇంత ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఈజీ కాదు కాబట్టి మనం సింపుల్ ఏం చేద్దామంటే డిజిటల్ సమ్ చేద్దాం. 12 అంటే మళ్ళీ 1 + 2 ఎంత అవుతుంది, 3 అనేది దీని డిజిటల్ సమ్ అవుతుంది. ఇక్కడ చూడండి 8 + 2 10, 1 11. ఓకే, సో దీని డిజిటల్ సమ్ 11 అంటే మళ్ళీ సింగిల్ డిజిట్ వచ్చేలా చేయాలి కాబట్టి డిజిటల్ సమ్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అంటే 6 టైమ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఉంది మనకి ఇక్కడ చూడండి, 4 3 7 2 9. ఓకే, సో 9 ఉంది. ఓకే, సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ని ఇటు పంపిద్దాం. ఎంత అవుతుంది, 9/6. ఓకే, కట్ చేస్తే 3 9 3 2 6. ఎప్పుడైనా సరే బైలో ఇలా 2 ఉంది అనుకోండి, 5 తో మల్టిప్లై చేయాలి. అంటే కింద ఉన్నదాన్ని 1 కి ఈక్వల్ చేయాలన్నట్టు డిజిటల్ సమ్. ఓకే, ఇది 2 × 5, ఇది 3 × 5. ఏమైంది, 3 5 15, 2 5 10 అంటే దీని డిజిటల్ సమ్ 1 అయింది కదా. సో కింద ఉన్నదాన్ని 1 చేయాలన్నట్టు. ఓకే, హారంలో ఉన్నదాన్ని. ఓకే, సో 5 అంటే 5 + 1 ఎంత, 6. మనకి డిజిటల్ సమ్ 6 ఉండాలి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ చూడండి, 7 3 15 15 6 ఉంటుంది. ఇది మన ఆన్సర్ ఛాన్స్ ఉంది. సో ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. It's only table at a profit of 37.5%. Had he bought it at 12.5% less and sold it at 330 less, he would have made a profit of 10%. By what percentage is the cost price of the table less than 1000 అంటున్నాడు. సో 37.5% అంటే 3/8 అంటే 37.5% ప్రాఫిట్ అంటున్నాడు. అంటే 3 ప్రాఫిట్ 8 కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో 8 కొన్నాడు, 11 కమ్మింగ్ అన్నట్టు. ఇప్పుడు ఏమంటుండు, హ్యాడ్ హీ బాట్ ఎట్ 12.5% లెస్. 12.5% అంటే ఎంత మనకి ఇక్కడ 1/8. సో 12.5% 1/8 లెస్ అంటే 8లో 1/8 లెస్ అంటే 8లో 1/8 అంటే ఎంత, 1 లెస్ అంటే ఎంత, 7కి కొన్నాడు. ఓకే, అండ్ సోల్డ్ ఎట్ 330 లెస్, హీ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% అంటుండు. అంటే 10% ప్రాఫిట్ అంటే ఎంత కమ్మిండు, 7.7. అంటే దీనికంటే ఎంత తక్కువ కమ్మిండంట, 330 తక్కువ కమ్మిండంట. ఓకే, సో ఇక్కడ మనకు తెలిసింది కదా, ఇక్కడ పార్ట్స్ ఎన్ని వచ్చినాయి మనకి, ఇక్కడ 11కి 7.7కి 3.3 పార్ట్సా. సో 3.3 పార్ట్స్ అనేది 330 అయితే ఇప్పుడు మనకి ఏం అడుగుతుండు క్వశ్చన్లో, 1000. ఒకవేళ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది టేబుల్ లెస్ దెన్ 1000 అంటుండే. ఎంత పర్సెంటేజ్ లెస్ దెన్ ఉంది కాస్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఓకే, సో ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది, 8 పార్ట్స్ ఉంది కదా. 3.3 పార్ట్స్ అనేది 330 అయితే 8 పార్ట్స్ అనేది ఎంత. సో ఇది ఎంత ఉంది, ఇంటూ 100 టైమ్స్ ఉంది కదా, ఇది కూడా ఇంటూ 100 టైమ్స్. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చి మనకి ఇక్కడ 800. కాస్ట్ ప్రైస్ అనేది 800. హౌ మచ్ పర్సెంటేజ్ లెస్ దెన్ 1000 అంటుంది. కాస్ట్ ప్రైస్ అనేది ఎంత తక్కువ ఉంది, 1000 కంటే 200 తక్కువ ఉంది. సో దెన్ 1000 అంటుంది కదా. సో 1000 తో కంపేర్ చేయాలి కాబట్టి 200/1000 × 100 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 20% మన ఆన్సర్. Lovely calculates his profit percentages on selling price, whereas Bunty calculates his on the cost price. They find the difference in their profit is 100 rupees. If their selling price is the same and both of them get a profit of 25%, then what is the selling price? Okay. So క్వశ్చన్ లో మనకి ఇచ్చిన మెయిన్ ట్రిక్ ఏంది, సెల్లింగ్ ప్రైస్ ఏమంటుండో. నెక్స్ట్ ఒకరు సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇంకొకరు కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. కాస్ట్ ప్రైస్ ఏమైతే బంటిది 4 అవుతుంది. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ ఏమైతే బంటిది 5 అవుతుంది. అంతే కదా. సో 1/4 ప్రాఫిట్ అంటే నెక్స్ట్ ఇక్కడ లవ్లీ ఎంత సెల్లింగ్ ప్రైస్ మీద, అంటే సెల్లింగ్ ప్రైస్ మీద అన్నప్పుడు 4 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది లవ్లీ. ఓకే, సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమైతే ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ 4, ప్రాఫిట్ 1 అంటే కాస్ట్ ప్రైస్ ఏమైతే 3 అవుతుంది. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఏమంటాడు. సో దీని 4 తోని దీని 5 తోని మల్టిప్లై చేసాం అనుకో. సో దీని కూడా 4 తోని దీని 5 తోని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 4 16 3 5 15 వస్తుంది. ఇప్పుడు ఏమంటుండు, ద డిఫరెన్స్ ఇన్ దే ప్రాఫిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 100. ఇక్కడ చూడండి, ఇది 16 ఇది 15 అంటే 1 పార్ట్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 100 ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ రాసుకుంటే చూడండి 1 పార్ట్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 100 ఇచ్చాడు. Okay, so then what is the selling price? Selling price is 20 parts. 20 parts to the extent of 10% while buying as well as while selling. Why? He was eventually caught and punished. At what percent was the gaining till then? Okay, so 10% కొనేటప్పుడు అంటే 10% అమ్మేటప్పుడు. సింపుల్ గా 10% కి సక్సెసివ్ వేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో సక్సెసివ్ వేస్తే మనకి ఏమొస్తుంది, ఆఫ్టర్ ఆఫరింగ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 15% and 12%, there was a 10% profit on the sale of the item. What is the ratio of the market price to the cost price? Okay. 25.2% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో సేమ్ అది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రేషియో వస్తుంది ఎంత, 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత అంటే 10% ప్రాఫిట్ కాబట్టి 110, 100 మైనస్ డిస్కౌంట్. ఓకే, సో ఇది 100 మైనస్ 25.2 అంటే ఎంత మనకి 74.8 వస్తుంది. ఓకే, సో 74.8 దీనికి రేషియో తీసుకుంటే ఎంత మనకి 11 తో కట్ చేస్తే 11 10 11 6 66 11 8 6.8 ఉంటుంది కాబట్టి పైన 100 అవుతుంది. ఓకే, సో 4 20 100 4 17 68. సో 25 17 ఎక్కడ ఉంది మనకి ఇక్కడ, Anisha purchased a TV at 4/5 of its initial selling price and then sold at 4% more than its initial selling price. What is Anisha's gain percentage అంటుంది. ఓకే, సో 4/5 of initial selling price అంటే 80% of the initial selling price కదా, అంత కమ్మిందంట. ఓకే, అండ్ దెన్ సోల్డ్ అంత కొన్నదంట. సారీ 80% selling price ఎంత ఉంది మనకి ఇక్కడ 100 ఉంటే అందులో 4/5 అంటే 80% అనేది ఏమైతే కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, సో 80% కాస్ట్ ప్రైస్ ఎంత కమ్మిందంట, 4% మోర్ దెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మింది, 104% ఆఫ్ ది ఇనిషియల్
సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు మనం ఏమడుతుండో ప్రాఫిట్ అని అడుగుతుంది. ఓకే, సో ప్రాఫిట్ ఎంత ఉంది ఎగ్జాక్ట్లీ 24/80 ఇంటూ 100 ఎంత వచ్చింది మనకి 8/3 24. Okay, so 3 times under 0 on the. On selling a chair at 5% loss and a table at 5% gain, a man gains 300. If he sells the chairs at 5% gain and the table at 5% gain, he gains 180. Find the cost price of the table అంటుంది. ఓకేనా, సో ఇప్పుడు 5% లాస్ అంటుంది. ఓకే, సో 5% లాస్ ఎప్పుడు చైర్ అంటుంది. ఓకే, సో చైర్ లో 5% లాస్ వచ్చింది అండ్ టేబుల్ లో 15% గెయిన్ వచ్చినప్పుడు ఎంత కమ్మిండు 300 కమ్మిండు. ఓకేనా, సో నెక్స్ట్ చైర్ లో 5% గెయిన్ వచ్చింది, టేబుల్ లో 5% గెయిన్ ఎంత కమ్మిండు 180. ఇప్పుడు రెండింటిని యాడ్ చేసినాం అనుకోండి, ఇక్కడ 5% లాస్ 5% గెయిన్ కట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ 15% గెయిన్ 5% గెయిన్ ఎంత అయింది 20% గెయిన్. దేంట్లో టేబుల్లో 20% గెయిన్ అనేది మనకి ఎంత అయింది 480. ఓకే, సో టేబుల్లో 20% 480 అయినప్పుడు 100% ఏమైంది మనకి 2400. సో 2400 ఇస్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 1/3 of a commodity is sold at 15% profit, 1/4 at 20% profit, and the rest at 24% profit. If total profit is 62 rupees, find the cost price అంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రిమైనింగ్ అన్నట్టు. ఓకే, సో 1/3 15% అంటుండు. ఓకే, 1/4 20% అంటుండు. 1/3 1/4 అంటే ఎంతైతే మనకి 7/12 అయితే రిమైనింగ్ ఎంత 5/12. అంటే 1/3 అనేది 15% ప్రాఫిట్ కమ్మినప్పుడు 1 అనేది ఎంత 5% అవుతుంది. 1/4 20% అంటే ఇది కూడా 5% అయింది. 5 10 అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంది మనకి ఇక్కడ 5/12 ఉంది. 5/12 24% అంటే 12 24 5 10 ఎంత అయిపోయింది మనకి ఇక్కడ 5 10 10 20% అయిపోయింది. ఇఫ్ టోటల్ ప్రాఫిట్ 62 అంటే 20% అనేది 62 అయితే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 100% కదా, సో 100% ఏమైంది మనకి ఇక్కడ 310 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The ratio of the market price to the cost price is 5:3. The selling price is 3645. After two successive discounts of 25% and 10%, find profit or loss percentage. ఓకే, సో మనకి పర్సెంటేజెస్ అడుగుతుంది కాబట్టి మనకి ఇది అవసరం లేదు. ఈ 3645 ని మనం ఇగ్నోర్ చేయొచ్చు సింపుల్ గా. ఓకే, సో ఇప్పుడు ఏమంటుండు 5:3 అంటుండు. సో నేను 500 300 అనుకుంటున్నా. మార్కెట్ ప్రైస్ 500, కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ 500, కాస్ట్ ప్రైస్ 300. ఓకే, సో ఇప్పుడు ఏమంటుండు వరుసగా 2 డిస్కౌంట్లు ఇచ్చినట్టు, ఒక 25% మరియు 10% అంటుంది. ఓకే, సో 500 లో 25% డిస్కౌంట్ అంటే ఎంత మనకి ఇక్కడ 125. ఓకే, సో 500 నుంచి 125 తీసేస్తే ఎంత 375. మళ్ళీ 375 లో 10% అంటే ఎంత 37.5. 375 నుంచి 37.5 తీసేస్తే ఎంత 337.5 వస్తుంది. ఓకే, సో 337.5 అనేది మార్కెట్ ప్రైస్, 300 అనేది ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఆయనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది 37.5 అవుట్ ఆఫ్ 300. సో కట్ చేసి ఎంత వస్తుంది మనకి 12.5% అనేది ప్రాఫిట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ మిల్క్ మ్యాన్ మిక్సెస్ 10% వాటర్ ఇన్ ప్యూర్ మిల్క్ అండ్ దెన్ అగైన్ మిక్సెస్ 10% వాటర్ ఇన్ ద మిక్చర్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇఫ్ హి సెల్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ అంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అతని దగ్గర 100 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంది అనుకుందాం ఫస్ట్. ఓకే, సో 100 లీటర్స్ ని 100 కాస్ట్ ప్రైస్ లోనే కొంటాడు. ఇప్పుడు యాడ్ చేసే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది ఆయన ప్రాఫిట్. ఫస్ట్ 10% యాడ్ చేసిన అంటే 10 లీటర్స్ యాడ్ చేసిన ఏమైంది 110 లీటర్స్ అయింది. మళ్ళీ 10% అంటే 110 లో 10% ఏమైతే మనకి 11 లీటర్స్ కాబట్టి ఏమైంది 121 లీటర్స్. అంటే వాటర్ ఫ్రీ కాబట్టి ఆయనకి 21 లీటర్స్ ప్రాఫిట్ వస్తుంది. సో 100 లో 21 అంటే ఎంత మనకి ఇక్కడ 21% అనేది ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. వెరైటీస్ ఆఫ్ టొమాటోస్ ఆర్ బాట్ ఇన్ ద రేషియో 2:3. ద ఫస్ట్ కాస్ట్ ట్వైస్ ద సెకండ్. దే ఆర్ మిక్స్డ్ అండ్ సోల్డ్ ఎట్ 17.50 per kg విత్ 25% ప్రాఫిట్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ది వెరైటీస్ అంటున్నాడు. ఓకే, సో ఏమంటుంది మనకి ఇక్కడ 25% ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి రేషియో ఏముంటుంది మనకి 4:5 ఉంటుంది. సో 5 అనేది 17.5 అయితే 4 అనేది ఏమవుతుంది మనకి, సో 4 అనేది 14 అవుతుంది మనకి. అంటే ఇది 14 రూపీస్ per kg కాస్ట్ ప్రైస్ పడింది. ఎంత అంటే 2:3 రేషియోలో కొనంట. ఇప్పుడు మన కింద ఆప్షన్స్ ని చెక్ చేస్తే అన్ని 2:3 ఉన్నాయి. సారీ 2 ద ఆన్సర్ యాజ్ పర్ ఆప్షన్స్ 10 రూపీస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ.